ఓకే, నెక్స్ట్ ఇది వాష్ బేసిన్. ఇత్తడి గంగా చెప్పులు బయట అందరు వేసుకోబోతున్నారు. తాడు తాడు లోపల ఇక్కడనే చెప్పులు చెప్పులు అటు సైడ్ వైర్ ఉంటుంది తీసుకో. పెట్టినా పొద్దున పెట్టే ఆఫ్ చేసింది. వైర్ పెట్టి ఇట్నే పెట్టు, ఇక్కడనే పెట్టు. ఓకే, ఇది మెయిన్ బిల్డింగ్ ప్రత్యక్ష గుడారం. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది 45 అడుగుల పొడవు ఉంటుంది, 15 అడుగుల వెడల్పు ఉంటుంది, 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ యొక్క ప్రత్యక్ష గుడారం పైన 11 తెరలతో కప్పబడింది. పైన ఒక్కొక్క తెర పొడవు వచ్చేసి 42 అడుగులు, బయట నుంచి అట్లా బయటికి 6 అడుగుల వెడల్పు ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో మొత్తం తుమ్మ పలకలతో అమర్చబడింది. ఇవన్నీ వుడన్ ఫ్లాగ్స్, తుమ్మ పలకలు. ఇవన్నీ తుమ్మ పలకలు. ఒక్కొక్క తుమ్మ పలక వచ్చేసి 2.5 అడుగు వెడల్పు, 15 అడుగుల ఎత్తు. ఇలాంటివి 48 తుమ్మ పలకలు అమర్చినారు ఆ రోజుల్లో. 48 తుమ్మ పలకల 100 సిల్వర్ సాకెట్స్ కూడా ఉన్నాయి. 100 వెండి దిమ్మలు, 2 వెండి దిమ్మల మీద ఒక్కొక్క పలక కూర్చుంది. అలాగే ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి గోల్డెన్ ల్యాంప్ స్టాండ్, బంగారు దీపస్తంభం అంటారు, స్వర్ణ దీపం అంటారు, దీపవృక్షం అంటారు. ఇది 7 దీపములు కలిగిన దీపస్తంభం. నిత్యము ఒలివెలుగులతో వెలుగుతూ ఉంటుంది. ఈ యొక్క వెలుతురులోనే ప్రధాన యాజకుడు అహరోను గారు తిరిగేవారు. అలాగే దీనికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ దేవుడు ఇలాంటి కొలతలు ఉండేది. నేను ఈ లోకములకు వెలుగై ఉన్నాను, మీరును వెలుగైండుడి. దానికి సాదృశ్యంగా దీపస్తంభం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఇటు సైడ్ చూస్తే సముఖపు రొట్టెల బల్ల అంటారు, లేక సన్నిధి రొట్టెల బల్ల కూడా ఉంటారు. ఈ బల్ల మీద 12 రొట్టెలు ఉన్నాయి. ప్రతిరోజు సాయంకాలం ఈ యొక్క రొట్టెలను మార్చి మళ్ళీ కొత్త రొట్టెలను ఉంచేవారు. ఆ తీసివేసిన పాత రొట్టెలను యాజకులు వీళ్ళు తినేవారు. ఇది జీవాహారానికి సాదృశ్యం. అలాగే మధ్యన ఉండేది ఇన్సెన్స్, ధూపవేది. ఇన్సెన్స్ ధూపవేదిక. ఇది ధూపవేదిక. ఇది విజ్ఞాపనలకు, ప్రార్థనలకు సాదృశ్యం. ప్రతిరోజు ఉదయము సాయంత్రం 4 దినుసులతో తయారు చేసిన సుగంధ పరిమళ ద్రవ్యాలు ఈ ధూపం వేస్తూ ఉంటాడు. ఆ ధూపం వేస్తూ ఉన్నప్పుడు ఆ పొగ ఎలాగ పైకి వెళ్తుందో అలాగే మన విజ్ఞాపనలు, మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరుతాయని అర్థం. ఇక ఇతని ప్రధాన యాజకుడు అహరోను గారు. ఇతను వేసుకున్న డ్రెస్, అంగీ పేరు ఏపోదు అంటారు. అలాగే ఇతని రొమ్ముపై పెట్టడం చూడండి, దీనిని న్యాయ విధాన పథకం అంటారు. ఈ న్యాయ విధాన పథకం మీద 12 ప్రశస్తమైన రాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క ఇశ్రాయేలు గోత్రం పేరు చెక్కబడి ఉంది. అలాగే భుజాలపై కూడా ఇటు భుజం మీద ఒక రాయి, అటు భుజం మీద ఒక రాయి.
అటురాయి మీద 6 పేర్లు, ఇటురాయి మీద 6 గోత్రాల పేర్లు కూడా వ్రాయబడి ఉన్నాయి. అంటే 12 ఇశ్రాయేలు గోత్రాల ప్రజలందరినీ తన భుజస్కంధాలపై మోస్తూ ఉన్నాడని అర్థం. ఇతను వేసుకున్న నీలపు రంగు గౌను, ఆ గౌను కింద బంగారు గంటలు ఉన్నాయి, గంటల మధ్యన దాపలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆత్మీయ అర్థం ఉంది. మనం నిర్గమకాండం 25 నుంచి 40వ అధ్యాయం వరకు చదివితే పూర్తిగా అర్థమవుతుంది. ఇక అడ్డతెర, యేసు ప్రభు వారు ఎప్పుడైతే మనందరి కోసం తన ప్రాణాన్ని బలి అర్పించినాడో ఈ యొక్క అడ్డతెర నిట్ట నిలువున చీలిపోయింది. అదే మనకు అతి ముఖ్యమైన ప్రదేశం, అతి పరిశుద్ధ స్థలం, హోలీ ఆఫ్ ది హోలీ. ఆ గది కొలతలకు వచ్చేసి 15 స్క్వేర్, 15 అడుగులు ఉంటుంది, పొడవు, వెడల్పు, ఎత్తు. ఇందులో ఉండేదే ఆర్క్ ఆఫ్ కవరింగ్, నిబంధన మందసం పెట్టే. ఈ నిబంధన మందసం పెట్టే పైభాగం అంతా కరుణాపీఠం అంటారు. ఈ కరుణాపీఠం మీద అటు ఇటు రెక్కలు కట్టుకున్నారు చూడండి, వీళ్ళు దూతలు, కెరూబులు. సంవత్సరానికి ఒకసారి డే ఆఫ్ అటోన్మెంట్, విమోచన దినం రోజు ప్రధాన యాజకుడు అహరోను గారు ఈ పరిశుద్ధ స్థలం నుంచి కొద్దిగా రక్తం తీసుకొని లోపలికి వస్తారు. వచ్చి ఈ కెరూబుల మధ్యన ఉండే ఖాళీ ప్లేస్లో ఆ రక్తాన్ని అక్కడ చిలకరిస్తారు. ఆయన చిలకరించినప్పుడు దేవుని యొక్క వెలుగు పైనుంచి వస్తుంది చూడండి, వెలుగు. ఆ వెలుగు రూపంలో యెహోవా దేవుడు ఆ కెరూబుల మధ్యన ప్రత్యక్షమవుతాడు, ఆసీనుడవుతాడు. ఆయన ఆసీనుడైన ప్లేస్ పేరే మెర్సీ సీట్, కృపాసనం. దేవుని యొక్క సింహాసనం పేరు కృపాసనం. ఆయన ప్రతిరోజు లోపలికి వెళ్ళాడు. సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు. ఆ ఒక్కసారి కూడా నడుముకు తాడు కట్టుకొని వెళ్ళేవాడు. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు ఆ గంటల సప్పుడు వినపడింది. ఆ గంటల సప్పుడు వింటేనే ఆయన బ్రతుకున్నట్టు, లేకుంటే చనిపోయినట్టు ఆ రోజుల్లో భావించేవాడు. ఇక మందసం లోపల కూడా 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి అహరోను గారి చిగురించే కర్ర, రెండవది దేవుడు రాసిన 10 ఆజ్ఞల రాతి పలకలు, మూడవది మన్నా. మన్నా వచ్చేసి జీవాహారానికి సాదృశ్యం, దేవుడు రాసిన 10 ఆజ్ఞల రాతి పలకలు వచ్చేసి వాక్యానికి సాదృశ్యం, అహరోను గారి చిగురించే కర్ర వచ్చేసి పునరుత్థానానికి సాదృశ్యం. ఆ 3 వస్తువులు కూడా ఇక మందసం లోపల ఉన్నాయి. అవన్నీ మనకి ఇక్కడ నుంచి కనపడవు కాబట్టి మనకు ఆ సందుల నుంచి పోయితే విండోస్ కిటికీలు ఓపెన్ అయితే ఆ కిటికీల నుంచి చూడవచ్చు. ఒక్కొక్కరు వెళ్ళి ఆ లైన్ వెళ్ళి చూడవచ్చు. అది చూడు 10 కమాండ్మెంట్స్